అనేది మాత్రం చాలా కీలకం. ఆ విషయంలో వైసీపీ గాని, జగన్ గారు గాని కాస్తంత మీడియా వాడుకోవడంలో రాంగ్ స్టెప్ అనేసారు. అంటే వీళ్ళు వాడుకుందామన్నా ఏం చెప్తారు వీళ్ళు? బేసిక్ సమస్య ఏంటంటే పబ్లిక్‌లోకి ఒక మెసేజ్ అయితే పంపించారు కదా! ఏం అవును. జరిగింది ఆ దానికేం రోజు చేస్తాడు? అనేది. దానికి ఇతనేం చేయగలడు? హ్మ్. ఇతను దానికి కౌంటర్ చెప్పాలా? హ్మ్. అంత సుదీర్ఘంగా ఏమని చెప్తాడు హ్మ్. బేసిక్‌గా? హ్మ్. ఇప్పుడు క్రైమ్‌లో సస్పెన్స్, థ్రిల్లర్ బావుంటది గానీ, హ్మ్. ఏం లేదు ఆఫ్టర్ ఆల్ అంటే ఏముండదు. అంతే. ఇప్పుడు ఫర్ అవును. ఎగ్జాంపుల్ దేవినేని రమణ చనిపోయాడు. హ్మ్. రైలు ప్రమాదంలో చనిపోయాడు. హ్మ్. రైలు ప్రమాదం జరిగింది. హ్మ్. కానీ అప్పుడు జనంలో నేరేషన్ ఏం క్రియేట్ చేశారు? దేవినేని రమణని చంద్రబాబు చంపించేశాడని ఒకటి, హ్మ్. కాంగ్రెస్ వాళ్ళు చంపించేశారని ఒకటి. రైలు భోగి ఒకదాని మీద ఒకటి ఎక్కి ఆ! హ్మ్. పడి చనిపోతే హ్మ్. బేసిక్‌గా అది అట్లాంటిది ఒక నేరేషన్. ఇప్పుడు లేకపోతే రాజశేఖర రెడ్డి చనిపోయింది ఉంది. రిలయన్స్ వాడు చంపించేశాడు. హ్మ్. ఇది ఒక నేరేషన్. అప్పుడు జగన్ అదే క్రియేట్ చేశాడు. హ్మ్. దాన్ని అవతలోళ్ళు ఏం చేయలేకపోయారు. హ్మ్. అంతే కదా! కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. హ్మ్. కాబట్టి ఇలాంటి క్రైమ్‌లో నిజం ఎవడికి అవసరం లేదు. హ్మ్. ప్రచారమే బావుంటుంది. హ్మ్. హాయిగా ఉంటుంది. హ్మ్. లేకపోతే